మెక్సికో కూడా భారత్ పై 50% సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలు భారత్ కు సంకటంగా పరిణమిస్తున్నాయి. ఈ ఏడాది భారతీయ ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధించింది. ఇందులో 25% సుంకాలు సాధారణమైనవి కాగా, మరో 25% రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామన్న కోపంతో ట్రంప్ విధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఇదే బాటలో అమెరికా పొరుగుదేశం కూడా భారత్ పై ఇలాగే 50% సుంకాలు విధించి షాక్ ఇచ్చింది. కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాల్ని 50%కి పెంచుతూ మెక్సికో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటో, విడిభాగాలు, తేలికపాటి కార్లు, దుస్తులు, ప్లాస్టిక్, ఉక్కు, గృహోపకరణాలు, బొమ్మలు, వస్త్రాలు, ఫర్నిచర్, పాదరక్షలు, తోలు వస్తువులు, కాగితం, కార్డ్బోర్డ్, మోటార్ సైకిళ్లు, అల్యూమినియం, ట్రైలర్లు, గాజు, సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, సౌందర్య సాధనాలు వంటి వస్తువులపై మెక్సికో సుంకాలు విధించింది. స్థానిక పరిశ్రమ ఉత్పత్తిదారులను రక్షించడానికి మెక్సికో విధించిన ఈ సుంకాలు 2026 జనవరి 1 నుండి అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయం దాదాపు $1 బిలియన్ విలువైన భారతీయ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త సుంకాల ప్రభావం భారతదేశంతో పాటు దక్షిణ కొరియా, చైనా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి మెక్సికోతో వాణిజ్య ఒప్పందాలు లేని దేశాలపై పడనుంది. ఈ సుంకాల నుంచి భారతీయ కంపెనీలను రక్షించడానికి భారత్, మెక్సికో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెక్సికో తాజా నిర్ణయంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ బిల్లును మొదట ప్రవేశపెట్టిన సమయంలోనే మెక్సికోతో భారత్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయినా మెక్సికో వెనక్కి తగ్గలేదు. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలను అన్వేషించడానికి భారత వాణిజ్య శాఖ, మెక్సికో ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. ఈ విషయంపై ఇప్పటికే వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్, మెక్సికో ఉప ఆర్థిక మంత్రి లూయిస్ రెసిన్డో మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. త్వరలో మరిన్ని చర్చలు ఉంటాయని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో గల సర్వే నెంబర్ 85లో కొన్ని దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు ముఖ్యమంత్రితో మాట్లాడి పట్టాలు సాధించే బాధ్యత తాను స్వీకరిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ప్రకటించారు. గంగారం గ్రామం కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ నాయక్ మద్దతుగా ఆమె గంగారం బొడ్రాయి వద్ద జరిగిన సభలో ప్రసంగించారు. వాస్తవానికి సర్వే నెంబర్ 85 సమస్య అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అని, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉందని తీగల అనితారెడ్డి స్పష్టం చేశారు. చిత్ర పార్టీలను గెలిపిస్తే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవేందర్ నాయక్ మంచివాడని, సొంత డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు అనేకమున్నాయని తెలిపారు. మంచి వ్యక్తిని గెలిపించుకుంటే సర్వే నెంబర్ 85 లాంటి ఇతర సమస్యలు కూడా అనేకం పరిష్కారం అవుతాయని ఆమె చెప్పారు. నమస్తే అందరికి. ముందుగా మా అక్క చెల్లెలందరూ కూడా పాపం ఎండల మొహాలన్నీ మాడిపోతున్నాయి. లేట్ చేసినాము, క్షమించండి. ఆ వేరే ఊర్లో కూడా మీటింగ్ నడిస్తే అక్కడ కూడా పోవాల్సి వచ్చింది. మరి మా సర్పంచ్లను గెలిపించుకోవాలి, పార్టీని బలపరచాలి కదా. ఈరోజు ఈ గంగారం గ్రామము, గంగారం తండా, మైలార్బాయ్ తండా అన్నిటికీ కూడా వేదిక పైన అందరికీ నమస్కారం. నాతో పాటు మన కాంగ్రెస్ నుండి మెంబర్ మన దీపా భాస్కర్ రెడ్డి గారు వచ్చిండ్రు. అలాగే గ్రామంలో పాండు నాయక్ గారు మరియు మిగతా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క వార్డ్ మెంబరు మరియు సర్పంచ్ అభ్యర్థిగా మన దేవేందర్ నాయక్ కత్తెర గుర్తుతో నిల్చుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అమ్మ గుర్తు తెలుసు కదా మీ అందరికీ, కత్తెర గుర్తు మర్చిపోవద్దు. ఎంతైనా మీ లంబడోళ్ళ పిల్లలు మస్తు హుషారు ఉంటారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే కత్తెర గుర్తుతో దేవేందర్ని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోబెట్టినాము. అమ్మ మీరందరూ కూడా ఇది గమనించండి. సర్పంచ్కి గవర్నమెంట్కి చాలా అనుబంధం. సర్పంచ్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయడం చాలా కీలకమైన నిర్ణయం. ఈరోజు మీ అందరు ఓటర్లది. అసలు ఎందుకు ఓటు వేయాలి, వేరే పార్టీలకు ఎందుకు ఓటు వేయొద్దో మీరు అందరూ తెలుసుకోవాలి. రేపటి నాడు సర్పంచ్ ఊర్లో తిరుగుతాడు,
మీకు రోడే కావాలి, డ్రైనేజే కావాలి, ఇందిరా మిల్లే కావాలి, కరెంటు బిల్లు సమస్యలే ఉంటాయి. ఇంకెట్లాంటి వాటికైనా దేనికైనా గవర్నమెంట్ ఏమి ఇవ్వాలమ్మా? అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, ఫండ్స్ తీసుకురావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దేవేందర్కి ఓటేస్తే నిధులు వస్తాయా, లేకపోతే అక్కడ ఎక్కడ కనిపించని బీజేపీకి ఓటేస్తే వస్తాయా, వేరే పార్టీకి ఓటేస్తే వస్తాయా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే మీ ఓటు అంతా కూడా సార్థకపడుతుంది. ఎందుకంటే ఈయన ఈ రోజు గెలిస్తే పైన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి నిధులు అడిగి కిందికి తీసుకొని వస్తారు. వేరే పార్టీలకి ఎవరికి ఓటేసినా దండగా. ఈరోజు మీకు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కావాలన్నా, కొత్త పెన్షన్లన్నా 10 సంవత్సరాలు ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. పేద ప్రజలకు కావాల్సింది ఏంటి? రేషన్ కార్డు కావాలి, రైతు బీమా కావాలి, మరియు రైతు రుణమాఫీ కావాలి, ఇళ్ళ పెన్షన్లు కావాలి. మరి ఇవన్నిటితో పాటు అవన్నీ కావడానికి నిధులు కావాలి. మీరందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ బలపరిచిన దేవేందర్ నాయక్ కత్తెర గుర్తుకు ఓటేస్తే ఇవన్నీ కూడా సార్థకమవుతాయి. లేదా మీ ఓటంతా మురిగిపోతుంది. ఈ రోజు మొత్తం తెలంగాణలో మీరందరూ పేపర్ తిరిగి చూస్తున్నారు. 4,500 పైన సర్పంచులకి రిజల్ట్ వచ్చేసింది. అందులో 3,500 పైన కాంగ్రెస్ గెలిచింది. మరి ఆ ఊర్లందరూ కాంగ్రెస్ సర్పంచ్లని ఎందుకు ఎన్నుకున్నారో మీరు ఆలోచించండి. అన్న ఊర్లు బాగుపడతాయి. రేపటి నాడు మన మహిళలకే కానీ యువతకే కానీ ఎటువంటివి కావాలన్న అభివృద్ధి అది రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటేనే అవుతుంది అని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మేము మీ అందరికీ హామీ ఇచ్చి చెప్తున్నాము. 85వ సర్వే నెంబర్ గురించి కూడా అన్ని అవుతున్నాయి ప్రస్తావనలు. ఈ రోజు నిజంగా మమ్మల్ని నమ్మండి, గవర్నమెంటే చేయగలుగుతుంది. అది ఆ 85 సర్వే నెంబర్ పట్టాలన్నీ కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు గ్రామ పంచాయతీ ఇక్కడి నుంచి ఎందుకు తీసేస్తారు అని అడగాల్సిన అవసరము ఎవరో పుకారు లేస్తే మీరు అడగాలి మమ్మల్ని. ఎందుకు తీస్తారమ్మా? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉండగా కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు తీస్తారు చెప్పండి? పిచ్చి పిచ్చి మాటలు చెప్తే ఎవ్వరు కూడా నమ్మొద్దు. వాళ్ళు అనుకుంటున్నారు మా ఆడవాళ్ళకి తెలివి లేదనుకుంటున్నారు, మా యువతకు తెలివి లేదనుకుంటున్నారు. మీరందరూ తెలివిగల్లోళ్ళని తెలుసు. గంగారంని గత మా మామ తీగల కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి మళ్ళీ నేను జెడ్పీ చైర్మన్ అయినప్పటి నుండి మీ అందరినీ చూస్తున్నా. మీరందరూ కూడా తెలివిగల వాళ్ళు. రేపటి నాడు దేవేందరే కాదు, ఇప్పుడు నేనున్నా కానీ దీపా భాస్కర్ గారు ఉన్నా కానీ మీకు పై నుండి మీకు ఎటువంటి సమస్యలున్నా మీ అందరిలో మీ కుటుంబ సభ్యుల్లాగా మేముండి పాల్పంచుకొని మీ అందరి కష్టాలు నెరవేర్చుతామని చెప్పి కూడా ఈరోజు గొప్ప హామీ ఇస్తూ, ఈ రోజునే కాదు మేము మీ మధ్యలో గంగారంకి ఎన్నోసార్లు వచ్చినా నేను, మీరందరూ కూడా మమ్మల్ని కలవాలి. మీరు మా ఇంటికి కూడా రావాలి. ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొని రండి. ఎటువంటివైనా మీకు మేము అన్ని తీర్చి పెడతామని చెప్పి తెలియజేస్తూ, అమ్మ కత్తెర గుర్తు మర్చిపోవద్దు, కత్తెర గుర్తుకే ఓటేయండి. దేవేందర్ మంచి వ్యక్తి. దేవేందర్ వ్యక్తిగతంగా కూడా చాలా మంచి వ్యక్తి. దూసుకుపోయే మనస్తత్వం ఉంది. నిజాయితీ పరుడు. పిచ్చి పిచ్చి మాటలు, కళ్ళపుల్లి మాటలు, అబద్ధాల మాటలు చెప్పడు. రేపటి నాడు నిజంగా కూడా ఎక్కడైనా ఏదైనా ఒక గుడి కట్టాలన్నా ఇంకేది కావాలన్నా ఫండ్స్ తక్కువైనా కానీ ఆలోచించకుండా జోబులోంచి తీసిన ఎన్నోసార్లు మేము చూసినాం. 15 సంవత్సరాల నుంచి తెలుసు మాకు దేవేందర్. సో దేవేందరే కానీ పాండునాయకే కానీ వీళ్ళందరూ కూడా మీలో మమేకమయ్యి మీకోసం ఎంత కష్టపడైనా కానీ వారికి నిజంగా కూడా నొప్పైనా మీ అందరి కోసము ఒక సేవా దృక్పథంతో న్యాయం చేస్తారు. కాబట్టి దేవేందర్ని నమ్మండి, ఉంగరం గుర్తుకు ఓటేయండి. మర్చిపోయి చెప్పింది. జై కాంగ్రెస్. మహేశ్వరంలో మీటింగ్ అయింది. ఆడ ఆగుంటుండే ఈ ఊర్లో కత్తెర గుర్తు చెప్పిన గుర్తు ఓటేయండి.
ఇగో ఈడ కత్తెర గుర్తు ఓటేయాలి మీరందరూ. అమ్మ ఏ గుర్తు ఓటేస్తారు చెప్పాలి. కత్తెర గుర్తుకే మన ఓటు. కత్తెర గుర్తుకే. కత్తెర గుర్తుకే. కత్తెర గుర్తుకే. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య నందిగామలోని తన కార్యాలయంలో సమన్వయ కమిటీ సభ్యులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మొండితోకు జగన్మోహన్ రావు చేస్తున్న ఈర్ష్య ద్వేషాలతో నిండిన అవాస్తవ అర్థంలేని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే విమర్శలకు సూటిగా జవాబిస్తూనే కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనుల వివరాలను వివరించారు. మాజీ ఎమ్మెల్యే మొండితోకు గారు ఈర్ష్యతో రగిలిపోతూ పదే పదే మతి భ్రమించినట్లుగా మాట్లాడుతున్నారు. 2024 ఎన్నికల్లో 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రజలు ఎవరిని ఓడించారో కనీసం ఆ విషయం కూడా గుర్తు చేసుకోలేని స్థితిలో వారు ఉన్నారని మాట్లాడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరో తెలియదంటూ పిచ్చిపట్టిన వ్యాఖ్యలు చేయడం వారి స్థాయికి తగదని, వారి అహంకారాన్ని తెలియజేస్తుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. నిజంగా వీళ్ళు గత 5 సంవత్సరాలు మొత్తం కూడా అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి కేవలం దాచుకోవటం అన్నట్టుగా వారు పరిపాలన చేస్తే, మేము కేవలం సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి చేసామో మేము మొత్తం కూడా రిపోర్ట్ ఇస్తామండి. వేదాద్రి స్కీమ్ని ఆల్మోస్ట్ మేము ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొస్తున్నాం, చేసేసారు. జీవో కూడా త్వరలో విడుదలవుతుంది. 15 కోట్లతో శాంక్షన్ అవబోతుందండి వేదాద్రి స్కీమ్. అదేవిధంగా అన్న క్యాంటీన్ ఏ విధంగా నాశనం చేస్తారో అందరికీ తెలుసు. దాన్ని తిరిగి ఏ విధంగా మేము వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు పేదవాడికి 5 రూపాయలకి ఏ విధంగా రుచికరమైన నాణ్యమైన భోజనం అందం చేస్తున్నామో అందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా 100 కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే నాబార్డు వాళ్ళు శాంక్షన్ చేసిన 100 కోట్ల ప్రాజెక్టు, ఏషియన్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేసిన 100 కోట్ల వాటర్ ప్రాజెక్ట్, అది మళ్ళీ కూడా రీఎస్టిమేట్ చేసి పంపించాము. అది త్వరలో టెండర్ రాబోతుంది. మెగా ప్రాజెక్ట్ వారు దాన్ని పూర్తిగా మరి 2 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా పూర్తి చేయబోతున్నారండి. అదేవిధంగా 100 పడగల హాస్పిటల్ ఇందాక చెప్పాం ఏ విధంగా ఈరోజు శరవేగంగా నిర్మాణం చేసుకుంటుందో అందరూ చూస్తున్నారు. దాదాపు 28 కోట్ల 60 లక్షల రూపాయలతో మరి అది మంజూరు చేసి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామండి. అదేవిధంగా 3.5 కోట్ల రూపాయలతో మేము అధునాతన ఎక్స్రే, డెంటల్, ఆపరేషన్ థియేటర్, ఇక్కడ ల్యాబ్ కూడా మేము ఒకటి హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా R&D రోడ్లు గత 5 సంవత్సరాల వీళ్ళ వైసీపీ హయాంలో ఏ విధంగా నాశనం చేశారు R&D రోడ్స్. మేము రాగానే ఫస్ట్ సంక్రాంతి కల్లా గుంటలన్నీ పూడ్చాలనే ఒక సంకల్పంతో బాబు గారు ప్రతి నియోజకవర్గానికి మరి నిధులు శాంక్షన్ చేస్తే మేము 3 కోట్ల రూపాయలతో గుంటలన్నీ పూడ్చడం జరిగిందండి. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద దాదాపు 30,216 మంది రైతన్నలకి మరి 2 విడతలుగా 41 కోట్ల రూపాయలు మరి విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మెగా డిఎస్సి కింద నందిగామ నియోజకవర్గంలో 64 నిరుద్యోగులకి ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మరి వాళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారండి. అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ గతంలో చూస్తే తట్ట మట్టి కూడా వీళ్ళు వేయలేదండి. సిమెంట్ రోడ్లు చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు తట్ట మట్టి కూడా వేయకపోతే మేము అధికారంలోకి వచ్చాక నరేగా నిధుల ద్వారా దాదాపు 26 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్స్ వేయడం జరిగింది. 26 కోట్లు అండి, 1 కోటి 2 కోట్లు కాదు, 26 కోట్లతో. అంటే మొదట విడత మేము 5 మండలానికి 5 కోట్లు, అంటే 4 మండలాలు 20 కోట్లు అవి పూర్తిగా మేము నిర్మాణం కూడా చేయటం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ మళ్ళీ 5.5 కోట్లతో మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే మొత్తం 26 కోట్లతో. అదేవిధంగా R&B 9 కోట్ల రూపాయల నిధులతో ముప్పాడ ఏటూరు రోడ్డు కానీ, నందిగామ పొక్కునూరు కానీ, అదేవిధంగా గండేపల్లి వయా నందలూరు తాటిభూమి, గోగరాజపల్లి, అమరవరం, మోగులూరు రోడ్ల నిర్మాణం మరి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వాటి నిర్మాణం కూడా శరవేగంగా జరగబోతున్నాయి. అదేవిధంగా CMRF గతంలో CMRF అంటే ఎవరికి తెలిసేది కాదు, కానీ ఈరోజు ప్రతి వారం కూడా మేము చెక్స్ని ఏ విధంగా వేస్తున్నారో మీరు కూడా చూసే ఉంటారు. దాదాపు 3.5 కోట్ల రూపాయలతో మేము ప్రతి వారం కూడా చెక్స్ ఇచ్చాము. ఇప్పటిదాకా ఇచ్చాము. ఇది CMRF ద్వారా వచ్చిన నిధులు చూస్తే 3.5 కోట్ల రూపాయలండి. అదేవిధంగా నందిగామ మున్సిపాలిటీలో గతంలో ఏ విధంగా నాశనం చేశారో నందిగామ మున్సిపాలిటీని
ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే 8.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాండి. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా వేయటం జరిగింది. హాస్పిటల్ గురించి పదే అంటే చెవిటోడు ముందు శంఖం ఊదితే ఏ విధంగా ఉంటుందో ఒక మూర్ఖుడు ముందు ఈ పదే మేము వివరణించుకోవటం మాకు సిగ్గుగా ఉంది. 100 బెడ్స్ హాస్పిటల్ కానీ, కేంద్రీయ విద్యాలయ కానీ వీళ్ళు గత సంవత్సరం 4 సంవత్సరాలు పేపర్ మీద చూపించి మేము తెచ్చేసాం చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో మనం కళ్ళారా చూసాం. ఎలక్షన్స్ ముందు ఒక చిన్న గుంట తీసి శంకుస్థాపన చేసేసి అయిపోయింది, కేంద్రీయ 100 బెడ్స్ హాస్పిటల్ వచ్చేసిందని చెప్పి ప్రజల్ని పిచ్చోళ్ళు చేసి ఎలక్షన్ స్టంట్ వేస్తే మేము అధికారంలోకి వచ్చాక మొత్తం పరిశీలిస్తే కనీస స్థల సమీకరణే జరగలేదండి. నిజంగా స్థల సమీకరణ జరిగితే మీ రైతులు పడ్డ అకౌంట్లో పడ్డ డబ్బులు చూపించండి. గవర్నమెంట్కి మీరు రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయిగా స్థలాన్ని అప్పగించినట్లు, ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టండి. సిగ్గుండాలి. పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడతారో ఈరోజు కళ్ళారా మరి ఎక్స్ఎమ్మెల్యేగా చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడ స్థల సమీకరణ జరగలేదు, ప్రజల్ని మోసం చేశారని గ్రహించి గత 40 సంవత్సరాలుగా ఏ విధంగా దేవినేని వెంకటరమణ గారి హాస్పిటల్ ఈ నందిగామ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తుందో పేద ప్రజలకి, అక్కడే అటువంటి హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ 100 బెడ్స్ హాస్పిటల్ కొనసాగించాలని, ఇది నందిగామ నడిబొడ్డులో ఉంది, ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్పి మేము గట్టి సంకల్పంతో మరి సంవత్సర కాలంగా మరి మినిస్టర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి చెప్పి చివరికి దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చాం. మరి ఈరోజు హాస్పిటల్ ఎవరు తెచ్చారండి? మీరా మేమంటే సిగ్గు లేకుండా చెప్పుకున్నాం. మీరు సిగ్గు లేకుండా పేపర్ల మీద 4 సంవత్సరాలు చూపించారు, దానికి సిగ్గుపడాలి మీరు. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం సరే ఒక ప్రాజెక్ట్, మరి 2 ప్రాజెక్టులు ఎందుకు ఇంకా మీరు చేయలేకపోయారు? 2వ ప్రాజెక్ట్ చూస్తే దానికి స్థల సమీకరణ చేయలేదు. టెంపరీగా స్కూల్ బాగు చేస్తామని చెప్పి 90 లక్షలు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి గ్రౌండ్ లెవెల్ చేసి పిచ్చోళ్ళు చేశారు. ఈరోజు కేంద్రీయ విద్యాలయం కూడా స్థల సమీకరణ జరగలేదు. కానీ మా హయాంలోనే ఇది జరగాలని చెప్పి పట్టుబట్టి మేము డ్వామా పీడీ గారితో మాట్లాడి 20 లక్షలు శాంక్షన్ చేయించాం. ఈ రాఘవాపురం గట్టు దగ్గర స్థలాన్ని చూపించి దానికి యాక్సెస్ రోడ్ వేయాలని చెప్పి 20 లక్షలు గ్రాంట్ తెచ్చాము. త్వరలోనే మేము ఆ ల్యాండ్ అంతా కూడా చదువు చేయించి గవర్నమెంట్ వారికి అప్పగిస్తాం. కేంద్రీయ విద్యాలయం కూడా మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాం అండి. అదేవిధంగా నిజంగా వీళ్ళు చదువుకున్నారో మరి డాక్టరు పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం అవట్లేదు. ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు అని ఎన్నోసార్లు చెప్పిన పదే చెప్పిన వీళ్ళకి చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. ఇప్పుడు గతంలో వీళ్ళ నాయకుడు చేసిన అవినీతి వల్ల కానీ, దోచుకున్న అడ్డగోలుగా దోపిడీ వల్ల కానీ ఈరోజు రాష్ట్ర ఖజానా చూస్తే లక్షల కోట్ల ఊబిలో ఉన్నాం మేము. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే అది కత్తి మీద సాములాగా ఉంది ప్రభుత్వానికి. అందుకని ఇప్పుడు ఈ పీపీపీ మోడల్, ఇప్పుడు హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ గతంలో చూసాం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం వారు ఏ విధంగా డెవలప్ చేశారు. ఇదే విధాన్ని మరి మెడికల్ కాలేజీలో కూడా తీసుకొచ్చి వేగవంతంగా పూర్తి చేయాలి. ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే వేగవంతంగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు తీసుకురావాలి, పేదవారికి ఎక్కువ మందికి వైద్య సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఈ రోజు బాబు గారు పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అర్థం కాదు, వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, చెప్పింది వినరు. వాళ్ళు తాను పట్టుకున్న కుందలు 3 కాళ్ళు అన్న చందంగా ఎంతసేపు ప్రైవేటీకరణ ఇదే చెప్తారు. కానీ పీపీపీ గురించి కనీస అవగాహన లేని మూర్ఖులు వీళ్ళు. అంటే వీళ్ళకి ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు. మాకు కూడా పద్దా చెప్పాలని మాకు కూడా సిగ్గుగా ఉంది. అదేవిధంగా P4 విధానం గురించి కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటు. P4 విధానం అంటే ఇప్పుడు ఆయన మెయిన్ పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్లో ఉన్న వ్యక్తులు, వ్యాపారవేత్తలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఉన్నత స్థానంలో స్థిరపడ్డ వ్యక్తులు పేదరిక నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి, కొంతమంది పేదవాడిని దత్తత తీసుకొని వారిని అభివృద్ధికి సహకరించండి అని చెప్తే మీరు తప్పుగా ఉంది. ఈరోజు P4 విధానంలో మేము ఉప్పాళ్ళలో చూస్తే ఆటోలు ఇప్పించాము. అదేవిధంగా ఎన్ఆర్ఐల ద్వారా ఒక పేద విద్యార్థికి మరి ఏదైతే కళ ఉందో అది అందరాని ద్రాక్ష అయిన కళ MBBS విద్య పూర్తి చేసుకుంటాం. అది ఎన్ఆర్ఐల సహకారంతో ఈరోజు
5 సంవత్సరాల ఎంబీబీఎస్ విద్య ఎన్ఆర్ఐలు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. అలాగే ఎంతోమంది విద్యార్థులకి ఈరోజు వ్యాపారస్తులు కానీ ఎన్ఆర్ఐలు కానీ అండగా ఉంటున్నారు. ఇది వీరికి చెడుగా ఉంది. నేను ఉదాహరణ చెప్తున్నా. మరి మీరు సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేసారండి గతంలో? మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధుల్లో ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి? అంటే మీలాగా బిల్స్ చేయించుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. కేవలం పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం, ఎవరైతే క్రీమీ లేయర్ ఉన్నారో, ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్ ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలనే మంచి సంకల్పంతో ఈ P4 విధానాన్ని తీసుకొచ్చారు. వీళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు. మళ్ళీ రేపు మాట్లాడతారు, మళ్ళీ ఇదే ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారు, మళ్ళీ ఈ P4 గురించి మాట్లాడినా వీళ్ళు చెప్తున్నా కదా, చెవిటోడు ముందు శంఖ ఊదినట్లే. వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి నాలెడ్జ్ లేదు. చెప్పినా ఇంకా తాను పట్టిన కుదిరిన మూడే కాళ్ళు అంత చందంగా XMLగా బిహేవ్ చేస్తారు. ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని, మీ భాష మార్చుకొని, మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడటం అనేది ప్రతిపక్షం వారు ఎవరైనా చేస్తారు, మేము దాన్ని తప్పు పట్టట్ల. కానీ అసత్య ఆరోపణలు, పిచ్చి ప్రేలాపనలు, వక్ర భాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా. ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు. 2 వరకు హాస్పిటల్లో ఉండి ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తాడో అందరికీ తెలుసు. ఇటీవల మరి వాళ్ళ నాయకులే ఏ విధంగా పోట్లాడుకున్నారో ఆ కార్యాలయంలో, దేని గురించి పోట్లాడుకున్నారో అందరికీ తెలుసు. మా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లేదు. మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరు అంటారు కదా, ఇంకే నేను ఉపయోగించాలి పవర్ని, అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు. అమాయకులు బలి. ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రఖ్యాత బాండీ బీచ్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడి పర్యాటకులపై విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులో 10 మంది మరణించారు. కాల్పులకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చి చంపారు. ఘటనతో ఒక్కసారిగా సిడ్నీ ఉలిక్కిపడింది. ఈ ఘటన బీచ్ లో ఉన్న వారిలో తీవ్ర భయాందోళనలకు రేకెత్తించింది. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ సమాచారం అందగానే ఆస్ట్రేలియన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసుల తదుపరి ఆదేశాల మేరకు నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలంలో ఉన్న వారందరూ వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని, అందుబాటులో ఉన్న ప్రదేశంలో ఆశ్రయం తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 6:30 సమయంలో వెంటనే పలు కాల్పుల శబ్దాలు వినిపించాయని, ఇది మాస్ షూటింగ్ కు దారితీసిందని ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నల్లటి వస్త్రాలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బీచ్ లోని ఓ వంతెన సమీపంలో కాల్పులు జరుపుతున్నట్లు ఈ వీడియోలో రికార్డ్ అయింది. 6 డజనుకు పైగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆ వెంటనే ప్రజల అరుపులు వినిపించాయి. భయంతో పరుగులు తీశారు. ఈ పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించింది. ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ కార్యాలయ అధికార ప్రతినిధి మాట్లాడారు. బాండీ బీచ్ లో కాల్పులు జరిగిన విషయాన్ని నిర్ధారించారు. ప్రస్తుత భద్రతా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నామని, సమీపంలో ఉన్న ప్రజలు న్యూ సౌత్ వేల్స్ పోలీసుల సూచనలను పాటించాలని కోరారు.